హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు బెండకాయ కూర చేస్తున్నానండి. బెండకాయ కూర అంటే మాకు తెలీదని మీరు అనుకోవచ్చు. బెండకాయ కూరే కానీ అందులో కోడిగుడ్లు, ఎండ్రాయిలు వేసి చేస్తున్నాననమాట. చూడండి ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టుకుంటాం కదా! వాటికి పసుపు పట్టించి ఆయిల్‌లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఎగ్స్‌ని పక్కన గిన్నెలోకి అయితే తీసేసుకొని సేమ్ ఆయిల్‌లోని లైట్‌గా పసుపు వేసుకుంటాం కదా మనం. సో, నేను ఉన్నది కాబట్టి పసుపు అయితే వేసుకోవట్లేదు. ఆ పసుపు సరిపోద్దని చెప్పి అందులోనే నేను లైట్‌గా అయితే ఎండ్రాయిలు కూడా వేయించుకుంటున్నానండి. ఎండ్రాయిలు ఇలా వేయించుకొని చేసుకుంటే నీచు వాసన అయితే ఉండదు. చాలామందయితే నీచు వాసన వస్తుంది అనుకుంటారు కదా! రొయ్యలు కానీ, చేపలు కానీ ఫస్ట్ మనం ఆయిల్‌లో అయితే లైట్‌గా వేయించేసుకుంటే నీచు వాసన అనేది రాదమాట. సో, ఆయిల్‌లోని వేగిపోయిన ఎండ్రాయిలు ఉన్నాయి కదా! అందులోనే ఇంక నేను పక్కకి తీసుకోవట్లేదు. ఇందులోనే ఉల్లిపాయలయితే వేసేసుకొని, ఉల్లిపాయలు కూడా వేయించుకుంటున్నాననమాట. ఇంక మీకు ప్రాసెస్ అయితే తెలిసిందే కదా! ఉల్లిపాయలు బాగా వేయించుకొని, మెత్తగా మగ్గాకనే కదా మనం ఉప్పు, కారాలు అవన్నీ ఏస్తాము. సో, నేనైతే ఉల్లిపాయ వేగుతదని చెప్పి కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాననమాట. మూత బాగా పెట్టుకుంటేనే ఉల్లిపాయ మగ్గుతుంది. ఉల్లిపాయే కదా తొందరగా కుక్ అవుద్దనుకోవచ్చు. కానీ ఉల్లిపాయ ఏ కూరకైనా సరే ముందు ఉల్లిపాయ మెత్తగా మగ్గాకనే మనం వెజిటబుల్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో, నేను అందుకని చెప్పి ఉల్లిపాయ బాగా మెదిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా! మూత తీసి చూస్తే ఉల్లిపాయ మెత్తగా కుక్ అయిపోయి దగ్గరికి పడింది. ఉల్లిపాయ ఎండ్రాయిలు వేగుతూ వాసన అయితే బాగా వస్తుందన్నమాట. ఎండ్రాయిలు నీచు వాసన పోయి చాలా అంటే చాలా బాగొస్తది. కూర అంతా కూడా నీచు వాసన లేకుండా బాగా స్మెల్ వస్తదన్నమాట. ఎండ్రాయిలు ఇలా వేయించుకొని వండుకుంటే. ఎండ్రాయిలే కాదండి ఎగ్స్ కూడా చాలామంది వేయించుకోరు. వేయించి చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట ఎగ్స్ కర్రీలోకి ఎగ్స్ వేయించుకుంటే. చూస్తున్నారు కదా! ఉల్లిపాయ మగ్గిపోయాక ఇంక నేను టమాటా, బెండకాయ కూడా వేస్తున్నాను. కొన్ని కూరల్లో మీకు చెప్పాను కదా! ముందు ముక్క మగ్గకుండా టమాటా వేయకూడదని. సో, ఇది బెండకాయ పులుసే కాబట్టి నేను బెండకాయలతో పాటు టమాటా కూడా యాడ్ చేశాను. చాలా వీడియోస్‌లో మీకు చెప్పాను ఉప్పు, కారం, టమాటా కూడా ముందు మనం ముక్కలు మగ్గకుండా వేయకూడదు అని చెప్పి పులుపు కాబట్టి టమాటా కూడా మనం ముందు యాడ్ చేసుకోకూడదని. కానీ బెండకాయ అయితే ఎంతసేపు కుక్ అవ్వదు కదా! అందుకని చెప్పి నేను బెండకాయతో పాటు టమాటా కూడా వేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే బెండకాయ ఈజీగానే కుక్ అవుతుంది కాబట్టి. ఇంక చూసారు కదా! మెత్తగా మగ్గిపోయింది బెండకాయ, టమాటా కూడా ఉప్పు యాడ్ చేసాం కాబట్టి బెండకాయ ముక్కలు, టమాటా వేసినప్పుడే లైట్‌గా ఉప్పు కూడా వేసాం కాబట్టి మగ్గిపోయింది. ఇంకేముంది దీనికి సరిపడంత కారం, ఉప్పు అయితే యాడ్ చేసుకోవడమే. నేనైతే నా కూరకు సరిపడగా ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని 3 స్పూన్స్ అయితే ఉప్పు వేసుకున్నాను. పులుసు కూరల్లో అయితే ఉప్పు బాగానే పడుతుంది. నేను 3 స్పూన్స్ చెప్పానని చెప్పి మీరైతే ఎక్కువ వేసుకోవద్దండి. ఉప్పు అయితే తగినంతే వేసుకోండి. నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఉప్పు, కారాలనేవి సమానంగా వేసుకోకపోతే పులుసు కూరలే కాదు ఏ కూరలు కూడా బాగుండవు కదా! సో, అందుకని చెప్పి ఉప్పు, కారం తగినంత టేస్ట్‌కి సరిపడా అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి కాసేపు. ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి నేను ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఎగ్స్ కనుక వేయించకుండా కూర చేస్తే గనక ఈసారి ఇలా ఎగ్స్ అయితే వేయించుకొని చేసుకోండి. కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బాయిల్డ్ ఎగ్ వేస్తారు చాలామంది టమాటా కూర చేసినప్పుడు అట్లా. కానీ అలా కాకుండా ఇలా ట్రై చేస్తే మీకు నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో, నేనైతే ఇలానే చేస్తాను. మరి మీకు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే రెగ్యులర్‌గా ఇలానే చేసుకుంటానన్నమాట. లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చేస్తాను. కూర చేస్తే మాత్రం ఎగ్స్‌ని ఇలానే ఫ్రై చేసి చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా! ఎగ్స్ కూడా వేసేసి ఇప్పుడు మనం చింతపండు వాటర్ పులుసు కాబట్టి బెండకాయ పులుసు చేస్తున్నాను కాబట్టి చింతపండు అనేది యాడ్ చేసుకోవడం ఇందులోకి. చింతపండు యాడ్ చేసుకున్నాక ఇంకా బెండకాయ, కోడిగుడ్లు ములిగేంత వరకు చింతపండు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. మగ్గుతదన్నమాట. కూర బాగా అయిపోతుంది దగ్గరికి. సో, కూర చూసారు కదా! మూత తీసి చూస్తే కూర రెడీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.